హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు. ఈరోజు నేను మీకు ఒక ఐటెం చూపిస్తాను అండి. ఇది ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనం చేసుకోవచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్గా చేశాను కాబట్టి కొంచెం గారెల్లాగా అనిపిస్తున్నాయి. ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే వేరుశనగుల్ని డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బంగాళదుంప తీసుకొని చెక్కు తీసుకున్న తర్వాత అది తురుమేసి పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టేసుకొని అందులో మనం తురుముకున్న బంగాళదుంపని నీరంతా తీసేసి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూన్ మైదా వేసుకోండి కొంచెం బైండింగ్ కోసం. అలాగే సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ముందు వాటర్ ఏం వేయకుండా కలపండి, తర్వాత కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా చిన్న పీస్ వేసాను, కాగిందా లేదా చూడడానికి. సో నేను గారెల్లాగా వేసాను కాబట్టి ఆల్రెడీ ఒకసారి వేసి తీసేసానండి, అందుకే ఆయిల్ కొంచెం అలా ఉంది. తర్వాత సెకండ్ టైం కూడా వేస్తున్నాను, అది మీకు చూపిస్తున్నాను నేను. సో మనకు కావాల్సిన షేప్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి, అంతే. దీన్ని మనం స్నాక్గా అయితే కచప్ తోటి కానీ టమాటా సాస్తో కానీ తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చట్నీ లాంటిది ఏదైనా ఉంటే తినొచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.